ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రక్తదానం కార్యక్రమాన్ని చేపట్టింది. రైతులకు సంఘీభావం రక్తదానం చేసినట్లు నాయకులు తెలిపారు. దానం చేసిన రక్తాన్ని సీఎం నివాసానికి తీసుకెళ్లి ఇస్తామంటూ వారు బయలుదేరుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ని అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, తెలంగాణ భవన్ వద్ద ప్రస్తుతం పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నిరసనగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ యువజన విభాగం విద్యార్థి విభాగం నేతలు ఇవాళ రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కొంతమంది టీఆర్ఎస్ యువజన విద్యార్థి విభాగం నేతలు రక్తదానం చేశారు. రక్తదానం చేసి ముఖ్యమంత్రికి రక్తదానం ఉంది కాబట్టి తాము రక్తాన్ని ముఖ్యమంత్రికి ఇస్తాము, అవసరం ఈ రక్తం తీసుకోండి అని వాళ్ళ నేతలు అంటున్నారు. ఇందులో భాగంగానే రక్తదానం చేసిన తర్వాత చేతిలో అస్సాం పార్టీలను పట్టుకుని వాళ్ళు తెలంగాణ భవన్ నుంచి ముఖ్యమంత్రి నివాసానికి బయలుదేరేందుకు తెలంగాణ భవన్ గేట్ బయటకు వచ్చారు. తెలంగాణ భవన్ గేట్ బయటకు కాగానే పోలీసులు అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఇతర నేతలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు వాహనాలు ఎక్కించారు. ఇంకా కూడా పోలీసులకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల మధ్య కోపులాట జరుగుతుంది. ఉద్రిక్తత వాతావరణం చోటు ఈ ప్రస్తుత పరిస్థితులు మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ భవన్ మీద పూర్తిగా ఉద్రిక్త చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నేతలు ప్రత్యేకించి రక్తదానం చేసి రక్తానికి సంబంధించిన సాక్షులను పట్టుకుని వారు తెలంగాణ భవన్ నుంచి ముఖ్యమంత్రి నివాసం వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భవన్ బయట పోలీసులు టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను వాళ్ళు అడ్డుకున్నారు. అడ్డుకొని అదుపులో తీసుకున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఇతర నేతలను అడ్డుకున్న పరిస్థితి చూసామంటే పోలీసు వాహనంలో ఎక్కించారు. ఆ దృశ్యాలు మనం చూడవచ్చు. వారిని ఇక్కడ వారు చేతిలో రక్తదానం చేసిన రక్తం పాకిటలు చేతిలో పట్టుకొని వారిని నిరసన వ్యక్తం చేస్తారు. వారిని తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందిస్తాం, ముఖ్యమంత్రి రెడ్డికి అందిస్తామని చెప్పారు. నేతలు చూస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ధన్యవాదాలు రఘువర్ధన్.